ఫ్రెండ్స్, భారతదేశంలో డబ్బు, పవర్, రాజకీయాలు ఈ మూడు కలిసినప్పుడు ఒక పేరు తప్పకుండా అనిపిస్తుంది. గౌతమ్ అదానీ. ఒకప్పుడు కిడ్నాప్ నుంచి బతికిన వ్యక్తి, టెర్రర్ అటాక్లో బందీగా చిక్కున్న వ్యాపారవేత్త. ఈరోజు మాత్రం ఇండియన్ నడిపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామ్రాజ్యంకి రాజు. ఇది సాధారణ సక్సెస్ స్టోరీ కాదు. ఇది రిస్క్, సంబంధం, రాజకీయం, వివాదాలు అన్నీ కలిసిన కథ. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది అదానీ జీరో నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎలా చేరాడు, అతని అసలు బిజినెస్ లాజిక్ ఏంటి, రాజకీయ పాత్ర ఎంతవరకు ఉంది, వివాదాలు నిజమా లేక విజయవంతులపై వచ్చే దాడులా. రండి అదానీ సామ్రాజ్యాన్ని ఈజీగా డీకోడ్ చేద్దాం. కానీ ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ కథ పవర్తో కాదు, ఒక సాధారణ ట్రేడర్తో మొదలైంది. గౌతమ్ అదానీ పుట్టింది అహ్మదాబాద్లో జైన్ కుటుంబంలో. తండ్రి చిన్న టెక్స్టైల్ వ్యాపారి. అంటే పవర్ లేదు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. కాలేజీలో చేరాడు, కానీ అక్కడే ఒక విషయం అర్థమైంది. డిగ్రీ ఉంటే ఉద్యోగం వస్తుంది, కానీ లక్ష్యం ఉంటే భవిష్యత్తు మారుతుందని. అందుకే చదువు మధ్యలోనే ఆపేశాడు. 1978లో ఏ బ్యాకప్ ప్లాన్ లేకుండా ముంబైకి వెళ్ళిపోయాడు. డబ్బు లేదు, పరిచయం లేవు, ఉన్నది ఒకటే అవకాశం పట్టుకుని చూపు. ముంబైలో డైమండ్ ట్రేడింగ్ బిజినెస్లో పని మొదలుపెట్టాడు. ఈ పని అతనికి 3 కీలక పాఠాలు నేర్పింది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, గ్లోబల్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, డబ్బు కంటే నెట్వర్క్ విలువైనదని. కానీ అసలు టర్నింగ్ పాయింట్ ముంబైలో కాదు, ఇంటి నుంచి వచ్చింది. అదానీ అన్నయ్య మసుఖ్భాయ్ అదానీ అహ్మదాబాద్లో ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఆ ఫ్యాక్టరీకి ఒక పెద్ద సమస్య ఉంది, పీవీసీ ముడిసరుకు కొరత. ఇండియాలో సరఫరా తక్కువ, దిగుమతి ఖరీదు ఎక్కువ, టైం కూడా ఎక్కువ. ఇక్కడే అదానీ ఒక డిఫరెంట్గా ఆలోచించాడు. అందరికీ సమస్య ఉన్న దాన్ని నేను సొల్యూషన్గా మార్చితే అంతే. ముంబైలో నేర్చుకున్న ట్రేడింగ్ స్కిల్స్ ఉపయోగించాడు. పీవీసీని విదేశాల నుంచి దిగుమతి చేయడం మొదలుపెట్టాడు. మొదట అన్నయ్య ఫ్యాక్టరీకి, తర్వాత ఇతర ప్లాస్టిక్ కంపెనీలకు. ఫ్యాక్టరీ పెట్టలేదు, పోర్ట్ కట్టలేదు, ముందుగా సప్లై గ్యాప్ను గుర్తించాడు. అదే అదానీ ఎంపైర్కు మొదటి అడుగు. కానీ అసలు పరీక్ష ఇంకా రాలేదు. ట్రేడింగ్లో లాభం రావడం ఈజీ, కానీ ట్రేడర్ నిజంగా ఎవరో క్రైసిస్ టైంలో తెలుస్తుంది. 1988లో అదానీ కాండ్లా పోర్ట్ ద్వారా పీవీసీ గ్రాండ్స్ను ఇంపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో పీవీసీ ధరలు చాలా అన్స్టేబుల్. ధర పడిపోతే చాలామంది ట్రేడర్లు తమ ఒప్పందాలు రద్దు చేసేవారు. కానీ అదానీ అలా చేయలేదు. ధర పడినా ఒప్పందం బ్రేక్ చేయలేదు, సరుకు డెలివరీ ఆపలేదు. మార్కెట్లో మాట పుట్టింది, ఈ ట్రేడర్ మాట మీద నిలబడతారు. ట్రేడింగ్లో డబ్బు కంటే నమ్మకమే అసెట్ అని నమ్మాడు. తర్వాత అతను మరో స్మార్ట్ స్టెప్ వేశాడు. ఇండియాలో చిన్న చిన్న ప్లాస్టిక్ కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళకి పీవీసీ కావాలి, కానీ పెద్ద బల్క్ ఇంపోర్ట్ చేసే డబ్బు లేదు. అయితే వాళ్ళ దగ్గర అథోరైజేషన్ లెటర్స్ ఉన్నాయి. అదని ఏం చేశాడంటే ఆ లెటర్ అన్నిటిని కలిపి ఒక పెద్ద బల్క్ ఆర్డర్గా మార్చాడు. ఫలితం తక్కువ ధర, స్టేబుల్ సప్లై, విన్ విన్ మోడల్. తర్వాత అతను గుజరాత్ స్టేట్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్తో పనిచేయడం మొదలుపెట్టాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. దీంతో బ్రోకర్లు తగ్గారు, ఖర్చులు తగ్గాయి, బిజినెస్ పెరిగింది. ప్రభుత్వం కూడా గమనించింది. 12 కోట్ల వరకు డైరెక్ట్ ఇంపోర్ట్ చేసే లైసెన్స్ ఇచ్చింది. అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్. ఇక్కడితో ఒక విషయం క్లియర్, అదానీ ఇంకా చిన్న ట్రేడర్ కాదు, గుజరాత్లో గుర్తింపు వచ్చిన బిజినెస్ మ్యాన్. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. బిజినెస్ పెరిగితే ప్రభుత్వం దూరంగా ఉండదు. 1990 వచ్చేసరికి అదానీ పేరు గుజరాత్లో బాగా తెలిసిపోయింది. ఈ సమయంలో చిమన్భాయ్ పటేల్, కేశుభాయ్ పటేల్ లాంటి నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. కానీ అదే సమయంలో ఒక షాక్ వచ్చింది. అదానీ అన్నయ్య రాజేష్ అదానీ డ్యూటీ ఎగవేత కేసులో అరెస్ట్ అయ్యాడు. మార్కెట్లో ఒక అనుమానం, ఇక్కడితో అదానీ కథ అయిపోయిందా? కానీ ఇది ముగింపు కాదు, ఇది ఒక వార్నింగ్. అదానీకి ఒక విషయం స్పష్టమైంది, ఒక దాని మీద ఆధారపడితే ఒక కేసుతోనే మొత్తం బిజినెస్ కూలిపోతుంది. అప్పుడే అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ట్రేడర్గా ఉండకూడదు, సిస్టంలో భాగంగా మారాలి. 1988 వచ్చేసరికి అప్పటికే అదానీ ట్రేడింగ్ సర్కిల్స్లో బాగా డబ్బున్న వ్యక్తిగా గుర్తింపు. డబ్బున్న చోట రిస్క్ కూడా ఉంటుంది. అదే సమయంలో ముంబైలో అతన్ని కిడ్నాప్ చేశారు. డిమాండ్ చాలా సింపుల్, డబ్బు. ఎంతంటే అక్షరాల 15 కోట్ల రూపాయలు. చివరికి కుటుంబం డబ్బు చెల్లించడంతో అతన్ని వదిలేశారు. అదానీ ప్రాణాలతో బయటపడ్డాడు. అయినా అదానీ తన ప్రయాణాన్ని ఆపలేదు. 1997-98లో అదానీ రిస్క్తో కూడిన ఒక విజనరీ స్టెప్ తీసుకున్నాడు. ట్రేడింగ్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా అడుగుపెట్టాడు. లాజిక్ సింపుల్, సరుకు అమ్మే మనిషికి కాకుండా సరుకు వెళ్ళి దారిని కంట్రోల్ చేయాలని. అప్పటి వరకు అతని సరుకులు కాండ్లా పోర్ట్, ముంబై పోర్ట్ ద్వారానే వెళ్ళేవి. డిలేలు, క్లియరెన్స్ ఇష్యూస్ వల్ల ఏడాదికి సుమారు 8-10 కోట్ల ప్రాఫిట్లో నష్టం. అప్పుడు ఇతనికి వచ్చిన డౌటు, ఇతర పోర్టు మీద ఎందుకు ఆధారపడాలి? అదే సమయంలో దేశంలో లిబరలైజేషన్ నడుస్తుంది. గుజరాత్ ప్రభుత్వం ప్రైవేట్ పోర్ట్స్ను ప్రోత్సహిస్తుంది. అతను ఎంచుకున్న ప్రదేశం ముంద్రా పోర్ట్. ఎందుకంటే ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏరియాలో ఉంది. లోతైన సముద్రం, పెద్ద షిప్స్కు అనుకూలం, భవిష్యత్తులో విస్తరణకు స్థలం. 1995లో ముంద్రా పోర్ట్ మేనేజ్మెంట్ క్వార్టర్ వచ్చింది. 98లో మొదటి షిప్ డాక్కు చేరింది. ఇది కేవలం పోర్ట్ ఓపెన్ కాదు, అదానీ జీవితంలో కొత్త యుగం ప్రారంభం. కానీ పోర్ట్ ఒంటరిగా పనిచేయదు. అదానీ ఒక విషయం గమనించాడు, పోర్ట్ ఉండటం సరిపోదు, పోర్టు చుట్టూ ఇండస్ట్రీలు ఉండాలి. అందుకే ముంద్రా చుట్టూ స్పెషల్ ఎకనామిక్ జోన్ యూజ్ చేసుకొని డెవలప్మెంట్ చేశాడు. ఫలితం ఫ్యాక్టరీలు, ఎగుమతులు, ఫుల్ యూటిలైజ్డ్ పోర్ట్. ఇక్కడితో ఆగలేదు. పోర్టు దగ్గరే మినరల్స్, కోల్ ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గింది, సమయం ఆదా అయింది.
అప్పుడు మరో లోటు కనిపించింది, పవర్. ఇండస్ట్రీలు పెరుగుతున్నాయి, కరెంటు సరిపోవడం లేదు. అందుకే 5,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ని ప్లాన్ చేశాడు. ఆ టైంలో గుజరాత్ రాష్ట్రం మొత్తం పవర్ సామర్థ్యం సుమారు 8,000 మెగావాట్లు మాత్రమే. ఒక్క ప్రాజెక్ట్తో గుజరాత్ పవర్ ఎబిలిటీలో పెద్ద భాగం కవర్ చేశాడు. రిస్క్ పెద్దది, కానీ లాజిక్ క్లియర్. కోల్ పోర్ట్ దగ్గరే, ఇండస్ట్రీల దగ్గరే డైరెక్ట్ సప్లై, ట్రేడింగ్, పోర్ట్, పవర్, ఇండస్ట్రీ ఇలా వ్యాపారాన్ని కనెక్ట్ చేసుకుంటూ పోయాడు. అతను వ్యాపారాలు కాదు, మొత్తం వ్యవస్థను నిర్మిస్తున్నాడు. ఇక్కడే ధీరుభాయ్ అంబానీతో పోల్చేవారు. మళ్ళీ అదని జీవితంలోకి రాహు ఎంటర్ అయ్యాడు. 2008 నవంబర్ 26న ముంబైపై టెర్రర్ అటాక్ జరిగింది. టార్గెట్ లో తాజ్ హోటల్ కూడా ఉంది. ఆ రోజు అదని అదే హోటల్ ఉన్నాడు. కాల్పులు, భయం, గందరగోళం. అతను కూడా ఇతరులతో పాటు అక్కడే చిక్కుకున్నాడు. గంటల తరబడి సెక్యూరిటీ ఆపరేషన్. చివరికి అందరినీ బయటకు తీసుకొచ్చారు. అదని మరోసారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనతో అతను మరో రియాలిటీ చెక్ చేసుకున్నాడు. లైఫ్ అన్ప్రెడిక్టబుల్. టైం ఉన్నప్పుడే పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి. 2000 సంవత్సరంలో టర్న్ ఓవర్ 3,300 కోట్లు, 2013కి 47 కోట్లు. ఇండియాలో సక్సెస్. ఇప్పుడు ప్రశ్న, ఇదే లాజిక్ని గ్లోబల్గా చేయగలరా? దానికి సమాధానం కర్మెక్కేల్ కోల్ మైన్. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఇది కేవలం ఒక మైనింగ్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఎంత పెద్దదంటే దీని మీద ఆస్ట్రేలియా పార్లమెంట్లో చర్చలు జరిగాయి. ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ ప్రాజెక్టు మరో దేశం రాజకీయాల్లో చర్చకు వస్తే అది లోకల్ బిజినెస్ కాదు, అది గ్లోబల్ పవర్. కానీ ప్రపంచం మారుతుంది. క్లైమేట్ చేంజ్, ఫాసిల్ ఫ్యూయల్ ప్రెజర్. అదని కూడా మారాడు. కేవలం కోల్ కాదు, రెన్యూవబుల్, సోలార్, గ్రీన్ ఎనర్జీ అంటూ బిజినెస్ ఎక్స్పెండ్ చేసుకుంటూ పోయాడు. ఈ రోజు అదని గ్రూపు పోర్ట్స్, పవర్, ఎయిర్పోర్ట్స్, డేటా సెంటర్స్, డిఫెన్స్, సోలార్, ట్రాన్స్మిషన్, గ్యాస్, ఎడిబుల్ ఆయిల్ అన్నీ ఒకటే లాజిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రోల్. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఒకవైపు అదని కంపెనీ స్టాక్ ధరలు చాలా వేగంగా పెరిగాయి. మరోవైపు అదే సమయంలో అప్పులు కూడా పెరిగాయి. అది చూసి చాలామందికి ఒక సందేహం వచ్చింది. క్రిటిక్స్ ఇలా క్వశ్చన్ చేసేవారు, ఇది నిజంగా బలమైన ఎదుగుదల లేక అప్పుల మీద నడుస్తున్న గ్రోతా? ఇది అర్థం కావాలంటే ఒక సింపుల్ విషయం తెలుసుకోవాలి. అదని చేసే బిజినెస్లు పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, ఎయిర్పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్లు. ఇలాంటి బిజినెస్లో సాధారణంగా ఎలా జరుగుతుంది? మొదట పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంటారు, తర్వాత ప్రాజెక్ట్ కడతారు, తర్వాత చాలా సంవత్సరాల పాటు నెమ్మదిగా లాభాలు వస్తాయి. అంటే మొదట అప్పులు, తర్వాత ఆదాయం. కానీ అసలు ప్రశ్న ఇదే, ఈ అప్పులు అదుపులో ఉన్నాయా లేక చాలా వేగంగా పెరిగాయా? ఈ చర్చ అప్పటికే ఇండియాలో జరుగుతుంది. అప్పుడే ఒక రిపోర్ట్ వచ్చింది. అది ఈ చర్చని ఇండియా నుంచి ప్రపంచానికి తీసుకెళ్ళింది. ఆ రిపోర్ట్ పేరు హేడెన్బర్గ్ రీసెర్చ్. ఈ రిపోర్ట్లో అదని గ్రూపే ఇలా అన్నారు, కొన్ని సెల్ కంపెనీలు వాడారని, స్టాక్ ధరలు కృత్రిమంగా పెంచారని, అప్పుల వివరాలు సరిగ్గా చూపలేదని. ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్పై పెద్ద ప్రభావం చూపించకపోయినా ప్రపంచ మీడియా మొత్తం దీనిపై మాట్లాడింది. ఇప్పటి వరకు ఇది ఒక ఆర్థిక చర్చ. ఇప్పుడు ఇది రాజకీయ, అంతర్జాతీయ విషయం అయ్యింది. ఇక్కడే రాజకీయ కోణం కూడా వచ్చింది. నరేంద్ర మోడీ, అదానీ ఈ ఇద్దరి మధ్య సంబంధాలపై ప్రశ్నలు వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వం ఆడిట్ సంస్థ క్యాగ్ కొన్ని ప్రశ్నలు వేసింది. మొదటిది గ్యాస్ ధరలు. ప్రభుత్వ గ్యాస్ను తక్కువ ధరకి ఇచ్చారా? దాంతో ప్రభుత్వానికి నష్టం జరిగిందా? రెండవది పర్యావరణ అనుమతులు. పోర్ట్లకి, పవర్ ప్లాంట్కి ఎందుకు ఇంత త్వరగా అనుమతులు వచ్చాయి? మూడవది పెనాల్టీలు. కొన్ని సందర్భంలో వసూలు చేయాల్సిన పెనాల్టీలు పూర్తిగా వసూలు చేశారా లేదా? ప్రభుత్వం అంటుంది అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయి. ప్రపంచంలో ఇండియా ఎదుగుదలను ఆపడానికి మాపై దాడి చేశారని అదానీ గ్రూప్ అంటుంది. ఇప్పటికీ ఈ విషయంపై ఒక సరైన సమాధానం లేదు. అందుకే ఈ కథ ఇప్పటికీ డిబేట్గానే ఉంది. చివరికి నిర్ణయం మాత్రం మీ చేతిలోనే ఉంది.